హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈస్ తారక్. యాక్చువల్‌గా 'బిగ్ బాస్' సీజన్ 8 స్టార్ట్ అయింది. అయితే యాక్చువల్‌గా లోపలికెళ్తున్న ప్లేయర్‌లని చూసి చాలామంది ఎవర్రా మీరంతా అని అడుగుతున్నారు. అయితే వాళ్ళలో ఎవరు మనంతా అనేది సీరియల్ చూసేవాళ్ళని అడిగితే చాలా బాగా చెప్తారు. ఎందుకంటే బేసిక్‌గా సీరియల్ బ్యాచ్ ఎప్పుడు సీరియల్ నుంచి ఒకళ్ళిద్దరు ముగ్గురు కూడా ఉండేవాళ్ళు. బట్ ఈసారి మరి మిగతా వాళ్ళంటే వీళ్ళకి నచ్చలేదో, లేకపోతే మిగతా వాళ్ళకి షో నచ్చలేదో, లేకపోతే షోకి వచ్చినందుకు వీళ్ళు ఒప్పుకోలేదో, లేకపోతే వాళ్ళ రెమ్యునరేషన్‌లని వీళ్ళు ఒప్పుకోలేదో తెలీదు కానీ మొత్తానికైతే మాత్రం ఈసారి ఎక్కువ ఫ్లేవర్ అంతా కూడా సీరియల్ బ్యాచ్ నుంచే వచ్చిందనమాట. అయితే పకోడీ ప్లేయర్స్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా మనకి కీలకం అనమాట. పకోడీ ప్లేయర్స్ అంటే ఏంటంటే బేసిక్‌గా అంటే వాళ్ళకి చిన్న చూపు చూడడం అని కాదు. పకోడీలు తింటే ఎంత రుచిగా ఉంటాయో, అలాగే వీళ్ళ మాటలు, వీళ్ళు చేసే చేష్టలు అది అతయినా, లేకపోతే పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా ఏదో రకంగా మనల్ని ఎంటర్‌టైన్ చేస్తుంటారు. అలాంటి పకోడీ ప్లేయర్స్ ఈ సీజన్‌లో కూడా కొంతమంది కనపడ్డారు ఫస్ట్ 2, 3 రోజుల్లోనే చూస్తే గనక. అయితే వాళ్ళు మారితే గనక ఒక మ అంటే ఒక పెద్ద రేంజ్‌కెళ్తారు. టాప్ 5లో కూడా ఉండే అవకాశాలుంటాయి. లేదు ఇలాగే ఉంటాం మేము ఇలాగే బిహేవ్ చేస్తాం అంటే గనక ఎందుకంటే వాళ్ళేమనుకుంటారంటే ఆడియన్స్‌ని ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఆడియన్స్‌తోనే స్ట్రాటజీ ప్లే చేద్దాం అనుకుంటున్నారు. బట్ ఆడియన్స్ 7 సీజన్లు చూస్తున్నారు. 8థ్ సీజన్‌లో ఎంతసేపు మిమ్మల్ని కనిపెట్టడం, చాలా ఈజీగా కనిపెట్టి బయటికెత్తేస్తారనమాట. అందుకనే వీళ్ళు మారితే గనక ఒక రకమైన రేంజ్‌లో వాళ్ళకి ఎలివేషన్ ఉండే అవకాశాలైతే ఉన్నాయి. వాళ్ళలో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన పేరు సోనియా ఆకుల. ఈమె నోరు నిజంగా అసలు అంటే డబ్బింగు చెప్తే గనక మనకి కొన్ని కొన్ని సినిమాలుంటాయి. హారర్ సినిమాలు అయి చూస్తే గనక మనకి ఆహ్, ఎంత ఎనర్జీతో చెప్తున్నార్రా బాబు! అని చెప్పి మనకు భయమేసేస్తూ ఉంటదనమాట. ఈవిడ మామూలుగా టీవీలో చూసినా కూడా ఆ రేంజ్‌లో మాట్లాడగలుగుతుంది. ఈవిడ మాట్లాడినప్పుడు మిగతా వాళ్ళు నోరెత్తడానికి కూడా భయపడుతున్నారు. ఆ రేంజ్‌లో నోరేసుకొని మీద పడిపోతుంది. బట్ కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే సోనియా ఆకుల విషయం గురించి మాట్లాడుకోవాల్సింది. ఈమెకంటూ ఒక స్టాండ్ ఉండదు. ఈమె గురించి ఈమె మాట్లాడుకోదు. జనరలైజ్ చేసి అందరిని కలుపుకొని మాట్లాడుతూ ఉంటదనమాట. ఇంచుమించు నిన్న విషయం తీసుకుంటే గనక థర్డ్ చీఫ్ కింద యష్మిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు, యష్మినే ఎందుకు? అక్కడి వరకు ఆవిడ అడగడం రైట్ ఉంది. మరి మిగతా వాళ్ళ గురించి అసలు ఈమె ఎందుకు మిగతా వాళ్ళ గురించి? మిగతా వాళ్ళందరూ ఈమెను క్వెషన్ చేస్తే ఈమె ఎక్కడ పెట్టుకుంటది ఫేస్ తీసుకెళ్ళేది? సో, అలాగే శేఖర్ భాష ఏదో ఆరెంజెస్. డిస్‌రెస్పెక్ట్ ఆఫ్ ఫుడ్. పాయింట్ కూడా ఆమెది కాదంట. ఆ పక్కన ఏదో మణికంఠ అనేవాడేదో గాలిలో వదిలితే దాన్ని అరువు తెచ్చుకొని దాని మీద ఒక పెద్ద రాద్ధాంతం చేసింది. ఇయన్నీ అవసరమా యాక్చువల్‌గా? ఏంటంటే ఆమెకి మాట్లాడే సత్తా ఉంది. తెలుగు అమ్మాయి అనే ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. తెలుగు అమ్మాయి 'బిగ్ బాస్' హౌస్‌కొచ్చింది. ఇప్పటి వరకు తెలుగులో లేడీ విన్నరే లేరు కాబట్టి విన్నర్ అయ్యే అవకాశాలు లాంటివి కూడా ఆమె క్రియేట్ చేసుకునే సత్తా ఉంది. బట్ కాకపోతే అనవసరంగా నోరేసి పడిపోతూ అందరి మీద అరిచేయడం వల్ల ఏంటంటే నెగెటివ్ అవ్వడం తప్ప, ఒక అటెన్షన్ గ్రాబింగ్ తప్ప ఫ్యాన్సు, ఓట్లు ఇవన్నీ అనేవి కూడా కొద్దిగా కష్టమవుతదనమాట. పాప మారితే గనక టాప్ 5 అవకాశం ఉంది. లేదంటే గనక అక్కడి నుంచి మధ్యలోనే ఏదో వారంలో అలా బయటకొచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ మణికంఠ. నాకు తెలిసి ఇన్ని 'బిగ్ బాస్' సీజన్స్‌లో 7 బిగ్ బాస్ సీజన్‌లో ఇది ఎయిత్ 'బిగ్ బాస్' సీజన్స్‌లో ఒక్కొక్క దాదాపు 15 మంది, 12 మంది, 20 మంది కంటెస్టెంట్లు కూడా ఎళ్లారు కదా! అందరిలోకి ఇన్ని ఏవీలు చూసినా కూడా అందరు ఏవీల్లోకి ద బెస్ట్ ఏవి, అందరికి అలా చూడంగానే కనెక్ట్ అయిపోయిన ఏవి అంటే మాత్రం మణికంఠనే. ఎందుకంటే అంటే సినిమా కష్టాలంటాం కదా! ఇలాంటి సినిమా కష్టాలన్నీ ఒక మనిషి నిజ జీవితంలో అది కూడా 25 సంవత్సరాల కుర్రోడులో పడిపోయి లోపలికొస్తే ఎలా ఉంటది? అలాంటిది స్టోరీ అనమాట మనోడిది. అంటే పుట్టిన దగ్గర నుంచి అతనికి పిల్లలు పుట్టే వరకు మొత్తం అంతా కూడా సాడ్ స్టోరీయే మనోడిది. ఒక హ్యాపీ లైఫ్ అనేది లేదు. ఏదో సీరియల్స్‌లో చేసిన కొన్ని రోజులు అయి తప్పితే అనమాట. సో, అలాంటప్పుడు మనోడి మీద ఎంత సింపతి ఉంటది? ఆ సింపతిని మనోడు ఏం చేయాలి? గెయిన్ చేసుకొని హ్యాపీగా అతను ఆట ఆడుకుంటూ మిగతా వాళ్ళు చెప్పేవి వింటూ నచ్చితే మాట్లాడి లేదంటే నచ్చకపోతే మొహం మీద చెప్పేస్తే అయిపోద్ది. కానీ మనోడు పద్ధతే వేరనమాట. అంటే ఇంతకుముందు 8 సీజన్‌లు జరిగినాయి గదా! ఈ 8 సీజన్‌లో విన్నర్స్ కౌశల్, ఒక పల్లవి ప్రశాంత్ ఇలాంటి వాళ్ళందరిని చూసి వీళ్ళందరి క్వాలిటీస్ కొన్ని గ్రాస్ప్ చేసి అయన్నీ మిక్సీలో తీసి జ్యూస్ పట్టించి మనోడు తాగితే ఎలా ఉంటదో అలా బిహేవ్ చేస్తున్నాడనమాట. కౌశల్ లాగానే పక్కకెళ్ళిపోయి అందరితో కలవకుండా కూర్చోవడం. పల్లవి ప్రశాంతం లాగా ఒక అమాయకమైన మొఖంతోటి ఒక చిన్న చిరునవ్వుతోటి ఎవరన్నా ముందుకొచ్చి మాట్లాడినప్పుడు ఒక రకంగా ఉంటాం. లేనప్పుడు వాళ్ళని పక్కకు తీసుకెళ్ళి సెపరేట్‌గా అంటే కొన్ని అభిజిత్ స్ట్రాటజీస్ ఉండేయన్నమాట. అంటే పక్కన ఎవరన్నా కూర్చుంటే వాళ్ళతో మాత్రం డిస్కస్ చేసేవాడు. అందరిలో గ్రూప్‌లో డిస్కస్ చేసేవాడు కాదు. అది అతని స్ట్రాటజీ. అది మనోడు కాపీ కొట్టినట్టు అలాంటివి కొన్ని ప్లే చేయడం. ఇలాంటియన్నీ ఉన్నాయన్నమాట. బాబు మణికంఠ నువ్వు అందరికి నచ్చావు యాక్చువల్‌గా నీ కథ కదిలించింది అందరిని. సో, దాన్ని ఓట్ల రూపంలో ఉండాలన్నా, నువ్వు లోపల ఉండాలన్నప్పుడు ఏంటంటే నీ ఓన్ ప్లే అనేది ఉండాలి. అంతేగాని ఎవరో అలా ఆడారు, ఎవరో ఇలా చేశారు కాబట్టి నేను వాళ్ళని ఫాలో అవుతాను, నేను వాళ్ళలాగా చేస్తానంటే గనక ఎక్కువ కాలం ఆడియన్స్ ఎందుకంటే నువ్వు 7 సీజన్‌లు చూసావు. బట్ ఆడియన్స్ 7 సీజన్‌ల నుంచి ఓట్లేసి కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నీకు ఓట్లేయకుండా పక్కనోళ్ళకి ఓట్లేసి బయట పంపించే అవకాశం కూడా ఉంటది. సో, మణికంఠ కూడా మారితే ఏంటంటే బావుంటదనమాట. ఇక థర్డ్ పకోడీ ప్లేయర్ వచ్చేసి నిఖిల్ అని చెప్పుకోవాలనమాట. నిఖిల్ యాక్చువల్‌గా ఓకే. సీరియల్స్ పరంగా ఏంటంటే బాగా నచ్చాడు గాబట్టి, అతను నటించిన సీరియల్స్‌ని సూపర్ హిట్ చేసాం. 'నిఖిల్ కావ్య' అనే జోడీ అంత ఫేమస్ అయింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ విడిపోయారు. కారణం మనకు తెలీదు గానీ, బట్ ఇప్పుడు సింగిల్‌గా లోపలికొచ్చాడు. అయితే లోపల కూడా నటించడం స్టార్ట్ చేశాడనమాట మనోడు. నటించడం అంటే సీరియల్ బ్యాచ్‌కి తన సపోర్ట్ ఉంది. 'ప్రేరణ' గాని, లేదంటే 'యష్మి' గాని, లేదంటే వీళ్ళకి.
బట్ దాన్ని బయటికి కనపడనివ్వకుండా, వాళ్ళ పేర్లు కూడా గుర్తులేనట్టు మనోడు యాక్ట్ చేయడం. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ యాక్షన్ ఏంటంటే, అంటే చీఫ్ అయ్యాడు. చీఫ్ అవ్వకముందు కూడా కొన్ని చేశాడు మనోడు. అంటే ఏంటంటే మొత్తం ఆ ఇంటికి కావాల్సిందంతా కూడా ఒక పెద్ద తరహాగా తననే గుర్తించాలి అందరని తపన ఒకటి ఉందనమాట మనోడికి యాక్చువల్‌గా. అలాగే నిన్న అంటే థర్డ్ చీఫ్‌ని ఎలక్షన్ ఎన్నుకునే సమయంలో కూడా అదే మనకు కనపడిందనమాట. సో, మనోడికి అదంతా ఉందనమాట. ఏంటంటే మొత్తం ఒక అటెన్షన్ గ్రాబింగు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద నిలవాలి. మొత్తం టోటల్‌గా హౌస్ అంతా కూడా మనోడిని చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలని ఇలాంటి ఒక ఇది అనేది మనోడి దగ్గర బాగా ఉందనమాట. సో, కాబట్టి అది తగ్గించుకొని అలా కాకుండా ఏంటంటే ఇతని ఆట ఇతను ఆడుకుంటూ ఇతను ఒక అంటే కాన్స్టెంట్ అండ్ కంటెస్టెంట్ ప్లేయర్ కింద ఒక కంటెండర్ కింద ఒక టఫ్ కంటెండర్ కింద ఉండి, అలాగే ఒక మంచి తన ఆట తను ఆడుకుంటూ మిగతా వాళ్ళకి పోటీ ఇస్తే బావుంటది గానీ, మిగతా వాళ్ళందరూ నన్నే ఫాలో అవ్వాలి, నా ఎనకమాల రావాలి, నేను లెఫ్ట్, రైట్ అంటాను, నా ఎనకమాల అందరూ మార్చ్ పాస్ట్ చేయాలంటే గనక ఎవరు రెడీగా ఉండరు కాబట్టి ఆటోమేటిక్‌గా మనోడు కార్నర్ అవుతాడు. కార్నర్ అయిన తర్వాత నామినేషన్స్‌లోకొస్తాడు. నామినేషన్స్ అయిన తర్వాత ప్రేక్షకులు కూడా మనోడు చేసింది కొంచెం ఓవర్ యాక్షన్ అని అనిపిస్తే గనక బాయ్ బాయ్ చెప్పి సెండ్ ఆఫ్ ఇచ్చి టాటా చెప్పి బయటకి పంపించేస్తారు. ఎందుకంటే మహామహులే పోయారు. 1, 2, 3, 4, 5 వారాల్లో చాలా సీజన్స్‌లో మనం. ఇది ఖచ్చితంగా ఫైనల్‌కొచ్చేస్తారనుకున్న వాళ్ళు వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో, 'బిగ్ బాస్' హౌస్‌లో ఏది అతీతం కాదు. ఏది ఇది జరగదు, ఇది జరుగుద్ది, ఇది జరగదని కూడా చెప్పలేము. కాబట్టి ఏదైనా జరగొచ్చు కాబట్టి కొంచెం నిఖిల్ ఆ యాంగిల్ నుంచి బయటకొచ్చి చేస్తే గనక వర్కౌట్ అవుద్ది. లేదంటే గనక కష్టమే అనమాట. సో, ఇక నెక్స్ట్ శేఖర్ భాష. శేఖర్ భాష ఏంటంటే ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడకూడదో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో మనకు బాగా తెలుసు. అంటే రీసెంట్‌గా మనోడు బాగా పాపులర్ అయింది కూడా ఆ విషయం మీదే కాబట్టి శేఖర్ భాష గురించి ఆడియన్స్‌కి బాగా తెలుసు. కాకపోతే కొత్త కోణం లోపలికెళ్ళిన తర్వాత బయటికి తీశాడు. అదేంటంటే అంటే ఇన్‌స్టంట్ జోకులు ఆటో పంచెస్ అనమాట. కానీ కుళ్ళు జోకుల్లాగా అనిపిస్తున్నాయి కొంచెం కొంచెం మందికి. కొంతమందికి కనెక్ట్ అవుతాయి. కొంతమందికి ఎందుకు ఇంత అవసరమా అనిపిస్తదనమాట. సో, అవే ఇప్పుడు లోపల ఎలాంటి వాటికి నామినేషన్స్ రీజన్స్ ఉంటాయంటే, నువ్వు పొద్దున్నే నన్ను చూసి నవ్వలేదు. లేదంటే నువ్వు సరిగ్గా బ్రష్ చేసుకోలేదు. లేదంటే నీ వల్ల వచ్చే స్మెల్ వల్ల మాకు చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యాను. ఇలాంటి ఆటిలకి కూడా నామినేషన్‌లు ఏసేస్తారు. మరి అలాంటి కుళ్ళు జోకులు ఏసావనుకో రేపొద్దున నీ జోక్ వల్ల నేను హర్ట్ అయ్యానని ఎవడన్నా నామినేషన్‌లు ఏసే అవకాశం ఉంటది. శేఖర్ భాష గారు మీరు యాజ్ ఇట్ ఈస్‌గా ఆడితే మేము ఆల్రెడీ ఇంతకుముందు చాలా విషయాల్లో మిమ్మల్ని సపోర్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు. ఆర్‌జే కింద మీకున్న ఫేము, ఫాలోయింగ్ వేరు కాబట్టి ఆటోమేటిక్‌గా ఆ ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళని కూడా పోగొట్టుకునే అవసరం ఇది ఇంత చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో, మారితే గనక ఇది లేదంటే గనక కష్టం అనమాట. బయటకొచ్చేస్తారు. సో, మీరు ఈ వీటిలో ఏకీభవిస్తే ఎవరిని సపోర్ట్ చేస్తున్నారో, ఎవరిలో ఏ క్వాలిటీని మారాలనుకుంటున్నారో మీరు కూడా ఒకసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, దీంట్లో అనేవాళ్ళేంటంటే ఉంటారు. అనేవాళ్ళేంటంటే బయటకొచ్చేస్తారనమాట. సో, బయటకొచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా ఎగ్జిట్ ఇంటర్వ్యూస్ చేద్దాం. అప్పుడు మిగతా విషయాలు వాళ్ళతో డిస్కస్ చేద్దాం.